నా కుటుంబానికి, నాకు, నా పిల్లలకి మీకు ఎంత కావాలో తీసుకుని ఒక 10% చారిటీ చేయాలి. 5%, 2% కుదించొద్దు. చేస్తే డెఫినెట్ గా వస్తుంది. ఎలా వస్తుందో కూడా చెప్తాను మీకు. 3వ పాయింట్, 10% చారిటీ చేయటం నేర్చుకోండి. ఎలా చేయాలి? మీకు ఆరోగ్యం బాగోలేదు అనుకోండి, ఎవరికైతే అనారోగ్యాలుగా ఇబ్బందులు పడుతున్నారో వారి దగ్గరికి వెళ్ళి మెడికల్ ఖర్చులకు కానీ లేదు వాళ్ళ ట్రీట్మెంట్ ఖర్చులకు కానీ మీరు దానం చేయండి. అలాగే మీకు అన్ని దానంలోకెల్లా అన్నదానం విన్నని మనం విన్నాం. ఎందుకని? అన్నదానం చేస్తే అన్నం తిన్నప్పుడు ఏ దానం ఇచ్చినా తృప్తి చెందాడు. ఒక అన్నం పెడితేనే తృప్తి చెందుతాడు. చాలు అనే పదం ఆయన నోటి నుంచి వస్తుంది. ఎప్పుడైనా చాలు అనేంత వరకు ధర్మం చేయాలండి. అది అన్ని దానాల్లో సాధ్యపడదు. ఒక అన్నాన్ని అంటే భోజనం పెడితేనే తృప్తి చెందుతాడు. అందుకని అన్నదానానికి అంత ప్రత్యేకత ఉందండి. చేతనైన వంటికి అన్నదానం చేయండి. ఇకపోతే ఇవన్నీ కాకుండా ఎవరైతే మతి భ్రమించి తిరుగుతున్నారు చూడండి, వాళ్ళకి గనక మీరు దాన ధర్మాలు చేస్తే, ఎలా చేయాలి వాళ్ళకి దాన ధర్మాలు? వాళ్ళ మెడికల్ ట్రీట్మెంట్కి కానీ లేదా వాళ్ళ అవసరాలకు కానీ మీరు గనక ఇచ్చినట్టు మీ ఓపికలు, నేనేమంటానంటేనండి, ఎంత ఇవ్వనా కాదు, మీ మనసు మీ ఓపిక చేసినట్లయితే మీ మనసు మీ మాట అంటుంది. ఆడి మనసు మాట అనకే కదా పిచ్చోడయ్యాడు. అవును కదా. మీ మనసు ఆల్రెడీ ప్రతి ఒక్కళ్ళు మన పిచ్చోళ్ళు వినండి. ఓపెన్ గా చెప్తే ప్రేక్షకులు బాధ కలిగిన ఈ మాట, ప్రతి మనిషి కూడా పిచ్చోడే. ఎలా అంటారా? ఎంతసేపు మీ మనసు మాట అనకుండా పరుగులు పెడుతుంది కాబట్టి అది కాతే ఏంటంటే కంప్లీట్ పిచ్చోళ్ళు వాళ్ళు. మనం ఏవో 25%, 30% వాళ్ళ ఆలోచన బట్టి పిచ్చోళ్ళు. డబ్బు పైనో వేరే కోరికల పైనో ప్రతినిత్యం మన మనసు పరిగెడతా ఉంది. మరి ఏమంటాం మనం? ఆడి మైండ్ పనిచేయదు, ఆడు పిచ్చోడు అంటాం ఏదైనా సరిగ్గా చేయకపోతే. మరి అందరం పిచ్చోళ్ళం కదా. అందుకని ఆ పిచ్చి వదలాలంటే వాళ్ళకి దానం చేయాలి. ఇక్కడ నా దగ్గరికి వచ్చే క్లయింట్స్కి అదేనండి. మన చారిటీలో చేయటమనే కదా, ఎక్కడైనా చేయొచ్చు. సరే, ఇవి ఓకే గురూజీ. జ్యోతిష్య పరిహారాలు, జ్యోతిష్యపరమైన మంచి క్వశ్చన్ అడిగారు. ఇక్కడ జ్యోతిష పరంగా మనం ఇందాక ఒకటి చెప్పుకున్నాం, ఆస్ట్రాలజీలో మనకి ఈ స్థానాలను బట్టి అదృష్ట యోగం ఉంటుందని చెప్పుకున్నాం. ఇది 9వ స్థానం, 2వ స్థానం, 11వ స్థానం. ఈ 3 స్థానాల్లో శుభగ్రహాలు గనక ఉంటే మనకి అదృష్టం వరిస్తుంది. అయితే గురుగ్రహం అనుకూలం కావాలి ప్రతి ఒక్కడికి. గురువు అనేవాడు అనుకూలిస్తే వీళ్ళకి జ్ఞానం వస్తుంది జ్యోతిష పరంగా. మరి శుక్రుడు అనుకూలిస్తే అందం వస్తుంది, ఆనందం వస్తుంది, సంతోషం వస్తుంది, లగ్జరీ లైఫ్ వస్తుంది. కాబట్టి 2 గ్రహాలు మనకి అనుకూలించాల్సిందే. బుధుడు గనక అనుకూలించాడు అనుకోండి జ్యోతిష పరంగా వ్యాపారంలో వృద్ధి చెందుతాం. ఈ 3 గనక మనకు అనుకూలించినాయి అనుకోండి, వీరిని ఆపే శక్తి ఎవరికి లేదు. కానీ ఈ 3 అనుకూలించాలంటే గురువు దగ్గర ఎలాంటి తత్వం ఉందండి? 10 మందికి జ్ఞానాన్ని పంచడం, అలాగే దానం చేయటం, ధర్మం చేయటం గురువు యొక్క లక్షణం. శుక్రుడు ఎప్పుడు ఉన్న దాంట్లో సంతోషంగా ఉండరా, నువ్వు ఆనందంగా ఉండు అనే తత్వం అయిందండి. లగ్జరీగా ఉండు, అలాని విచ్చలవిడికి వెళ్ళొద్దు, ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండు, తృప్తిగా ఉండు అనేది శుక్రతత్వం అండి. బుధతత్వం ఏంటంటేనండి, వ్యాపారం చేసేటప్పుడు ఒక నియమ నిబంధనలు పెట్టుకుని, ఒక ప్రిన్సిపల్స్ పెట్టుకుని నువ్వు ఫోకస్ చేస్తూ డివేట్ అవ్వకుండా చేస్తే నీకు వ్యాపారం 100% 3 పువ్వులు 6 కాయలు ఉంటుంది. కాబట్టి ఆ తత్వం నుంచి మనం తీసుకుని ఆస్ట్రాలజీలో మనం చేస్తూ ఆస్ట్రాలజీ ప్రకారం రెమెడీ చేసుకోవచ్చు. అయితే నేనేమంటానంటేనండి, ఆస్ట్రాలజీ ప్రకారం రెమెడీ చేస్తే అది కూడా మీ ఫ్రీక్వెన్సీతో చేయకపోతే రిజల్ట్ రావట్లేదు. హోమాలు చెప్తున్నాం, పూజలు చెప్తున్నాం, చేపిస్తున్నాం, జపాలు చేపిస్తున్నాం, కానీ మీ ఫ్రీక్వెన్సీ ఏది? మొక్కుబడి కోసం మీరు చేస్తే, మొక్కుబడి కోసం మమ అంటే మీకు రిజల్ట్ రాదు. నేను ఇవాళ చెప్పేది ఇదేనండి. ఒకప్పుడు 4 శాస్త్రాలు 5 శాస్త్రాలు చెప్పినప్పుడు స్టార్టింగ్ లో కామన్ గానే ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ అని చెప్పుకున్నాం. న్యూమరాలజీ అయితే వైబ్రేషన్ బట్టి పేరు మారుస్తాం, వైబ్రేషన్ బట్టి చెప్తాం. ఆ వైబ్రేషన్ పాజిటివ్ ఉంటే పాజిటివ్ ఆలోచనలు వస్తాయని. కానీ ఈ అన్నిటికన్నా మించి మీ ఫ్రీక్వెన్సీయే మెయిన్, మీ ఏకాగ్రత. అందుకనే సంకల్పం దృఢంగా ఉండాలని చెప్తారు మన పెద్దలు. దృఢ సంకల్పం చేయండి, ఏకాగ్రతతో చేయండి అని. వెళ్ళిపోయి లక్ష్మీ అష్టోత్తరం చదివినంత మాత్రాన లక్ష్మీదేవి మనకు వరిస్తుందా అంటే, మీరు మనస్ఫూర్తిగా లక్ష్మీదేవిని మనసా వాచా కర్మణ ఫీల్ అవుతూ మీ ఫ్రీక్వెన్సీని ఆ ఫ్రీక్వెన్సీతో కనెక్ట్ చేసి చదవాలి, ఆవాహన చేసుకోవాలి. అప్పుడు మాత్రమే ఆ గ్రహాల్లో అంటే ఆ అమ్మవారి రూపంలో మీకు అనుగ్రహం వస్తుంది. ఏదైనా మన ఫ్రీక్వెన్సీ, ఆస్ట్రాలజీ చెప్పినా, న్యూమరాలజీ చెప్పినా, క్వాంటమ్ ఫిజిక్స్ చెప్పినా, అలాగే కర్మ సిద్ధాంతం చెప్పినా. అయితే కర్మ సిద్ధాంతంలోనేమో గత జన్మ కర్మ ఈ జన్మ కర్మతో ఇప్పుడు చేసే కర్మతో లింక్ చేసి చెప్తున్నాం. క్వాంటమ్ ఫిజిక్స్ లో ఏంటంటే డెఫినెట్ గా మీరు పాజిటివ్ గా ఉంటే మీకు కోరుకున్నది ఏదైనా వచ్చేస్తుంది అని చెప్తున్నాం. ఇక్కడ ఇన్ని శాస్త్రాలు మెడిటేషన్ చేసి ఆస్ట్రాలజీ ఏం చెప్తుంది? నీకు అదృష్ట ద్వారాలు తెరుచుకుంటే అయ్యా ఈ 3 శుభగ్రహాలు మీకు అనుకూలిస్తే అని చెప్తున్నాం. సరే తెరుచుకుంటే అని చెప్పి మీరు ఇంట్లో పడుకుంటే అదృష్ట ద్వారం దగ్గరికి వెళ్ళలేరు. మీరు
తెరుచుకున్నాయి, మీరు నడిచి వెళ్ళాలిగా అక్కడికి. అవును. నేను ఇది చెయ్యాలి అంటే విజయవాడ నుంచి ఇక్కడికి హైదరాబాద్ రావాలి, అవును. లేనిది కుదరదు. నేను అక్కడ కూర్చుని అదృష్ట ద్వారాలు ఎలా తెరుచుకుంటాయి? అదృష్టం ఉన్నప్పటికీ అందుకునే స్థితి రాదండి. అందుకనే అస్ట్రాలజీ చెప్పేది ఈ గ్రహం ఉంది కాబట్టి నువ్వు కోటీశ్వరుడు అయిపోతావని కాదు, కోటీశ్వరుడు అయ్యే అవకాశం ఉంది అని చెప్పింది. కాబట్టి ఇప్పుడు కర్మని ఆగామి కర్మని జోడిస్తే గాని ఆ యొక్క అదృష్టాన్ని అందుకోవాలి. అద్భుతం గురుగారు. ఇంకొకటి గురుగారు, మనిషి అంటేనే అసూయాపరుడు. ఎదుటి వ్యక్తిని చూసి ఓర్వలేడు, ఎదుటి వ్యక్తి సంపదను చూసి తట్టుకోలేడు, కడుపు మండిపోతా ఉంటది. సో ఈ అసూయ అనే గుణం సృష్టించే ప్రళయం ఏంటి అసలు? అంటే ఇతరుల సంపదను చూసి అసూయ పడితే ఏమవుతుంది? వాస్తవంగా అసూయ అనేది మనందరికీ తెలిసిన పెద్ద డిసీజే కదా, అవును, అందరికీ తెలుసు. అవును. కానీ ఒక రియల్ స్టోరీ, ఒక ఇద్దరు ఫ్రెండ్స్ చాలా ఆత్మీయులండి. మీరు అడిగిన క్వశ్చన్ మంచి ఆన్సర్ వస్తుంది. చాలా ఆత్మీయులు, చాలా బెస్ట్ ఫ్రెండ్స్. కానీ ఒకళ్ళంటే ఒకళ్ళ ప్రేమే. కట్ చేస్తే కొన్ని రోజులు గడిచేసరికి ఒకళ్ళు కొంచెం ఫైనాన్షియల్గా బాగా ఎదిగారు, ఇద్దరు పక్కన ఇల్లు కట్టుకున్నారు, బిజినెస్లు కలిసి చేస్తున్నారు, అన్నీ బాగున్నాయి. ఆయనకి ఇంకో రకంగా ఇన్కమ్ సోర్స్ పెరిగింది. ఆయన తెలివితేటలో మీరు అన్నట్టు అస్ట్రాలజీ ప్రకారం శుభగ్రహాల యొక్క ఫలితం ఏదైనా కావచ్చు. పెరిగేసరికి ఈయనలో చిన్న ఆలోచన వచ్చింది, చాలా చిన్నదే. ఏమని? నాకు లేనిది ఆడికి వచ్చింది. ఈయన కారు ఫార్చునర్, ఆయన BMW కారు. అరే రే మొన్నటిదాకా వాడు ఫార్చునర్లో తిరిగాడు, సడన్గా BMW కొనుక్కున్నాడు అనే ఒక చిన్న అసూయ స్టార్ట్ అయ్యి కట్ చేస్తే ఇదే ఫీల్తో ఉన్నాడు. ఈయనకి తెలియకుండా బెస్ట్ ఫ్రెండ్ మళ్ళీ, అంటే చిన్ననాటి నుంచి ఫ్రెండ్స్, కానీ మనిషి తత్వం అది మార్చుకోకపోతే ఎలా ఇబ్బందులు పడ్డాడంటానికి ఈ స్టోరీ. సరే కొన్ని రోజులు గడిచినాయి, ఇలాగే రోజు BMW కార్ చూస్తున్నాడు. ఈయనలో ఒక రకమైన ఫీల్తో పెయిన్ ఫీల్ అవుతున్నాడు. ఈయనకి తెలియకుండానే ద్వారాలు మూసుకుపోతా ఉన్నాయి. ఎవరికి? ఈ ఫీల్ అయ్యేవాడికండి, అసూయ పడేవాడు. వాడు ఏమీ పట్టించుకోవట్లేదు, వాడి దోవలాడు వెళ్ళిపోతున్నాడు, ఇంకా 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 లగ్జరీగా పెరుగుతా ఉన్నాడు, అసలు కూడా పెడతానే ఉన్నాడు. ఈయన వెనక్కి అడుగు వేస్తా ఉన్నాడు. ఎక్కడో ఈయన ఫ్రీక్వెన్సీ కట్ అయిపోయింది. ఎందుకు కట్ అయింది? ఈయనలో చిన్న నెగటివ్ వైబ్రేషన్. కాబట్టి అసూయ అనేది మనం కాల్చేస్తాం. ఏం చేస్తుంది అంటేనండి, మనీ ఫ్రీక్వెన్సీ ద్వారాలని మూసేస్తుంది. అందుకని అసూయ పడితే పోయేది ఎవరు అంటే అసూయ పడేవాడే. ఓకే. కాబట్టి అసూయ అనేది అంత భయంకరమైందండి. కానీ 100కి 99 మందికి నేటి కాలంలో, ఈ కలియుగంలో ముఖ్యంగా లేదు అంటే అది అబద్ధమేమో నా అనుభవం ప్రకారం. కానీ నేనే ఉంటానంటేనండి, ఈ అసూయని మీరు దూరం చేయాలంటే ఒకే ఒక్కటి, మీరు వాడిని చూసి ఏ కోణంలో ఏ ఆలోచనతో ముందుకెళ్తున్నాడో తెలుసుకుని ఆ ఫ్రీక్వెన్సీతో కనెక్ట్ అయ్యి ముందుకు నడిస్తే మీకు తెలియకుండానే అతనిలాగా ఉన్నతంగా ఎదగలుగుతారు. కానీ అది చెయ్యకుండా వాడికి ఏదో కలిసి వచ్చింది, వాడేదో నగలేసుకున్నాడు, వాడు నా ముందు చాలా మాట్లాడలేకపోతున్నాను, అలాంటి వాడికి ఇంత ఐశ్వర్యం వచ్చింది అని తెలియకుండా అక్కసుతో ఈర్ష అనేది గనక విత్తనం పడితే ఆ విత్తనం పెద్దదై అది ఎవరిని దహిస్తుంది అనుకుంటున్నారు? ఈ అసూయ పడేవాడిని.